అందరికీ నమస్కారం. నిన్న పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. తీరా చూస్తే ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు కూడా జగన్ రెడ్డి గారు ఏదో భయపడతా ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడినట్టు అనిపించింది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో, బెయిల్కి జైలుకి మధ్య ఊగిసలాడుతున్న బతుకు నీది. రాష్ట్ర ప్రజల నిరంతరం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం నిరంతరం శ్రమించే పాటుపడే మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీకు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత లేదు. ఎందుకంటే మీరు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మీరు గెలిచింది 11 వైసీపీ క్రికెట్ టీం. మీకు ఇంత ఫ్రస్ట్రేషన్ రావడానికి కూడా కారణం ఏంటంటే, మీకు వైసీపీ క్రికెట్ టీంలో 11 మందిలో మీకు రోజు ఆల్అవుట్ అవుతున్నారు. రాను మొత్తం క్లీన్ అయిపోద్దనే ఒకే ఒక భయంతో కూడిన ఒక సైకోలాగా, ఒక క్రిమినల్ బ్రెయిన్ లాగా మీరు ఈ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మేము దీన్ని తీవ్రంగా పామర్ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడన్నా మీరు గ్రామ సభలు పెడతాం జరిగిందా? మీకు ముక్కుసూటిగా అడుగుతున్నాం. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులోనే అట్ ఏ టైం రాష్ట్రం మొత్తం గ్రామ సభ్యులు పెట్టిన ఏకైక వ్యక్తి, మా దేశంలోనే ఏకైక వ్యక్తి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరా మా అధినేతను మీరు విమర్శించేదని మేము అడుగుతున్నాం. అలాగే మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ప్రజలకి నరకం చూపించారు. రోడ్లు కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మీరు ఒక సైకో పాలనలాగా, ఒక పరదారెడ్డిలాగా మీరు రాష్ట్రాన్ని అల్లకొల్లం చేశారు. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 30,000 పనులు, 4,000 కిలోమీటర్ల రోడ్లు ఒక 2 నెలల్లో కంప్లీట్ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారి సత్తా. ఇంకో విషయం, దేశంలోనే దేశ చరిత్రలోనే 21 సీట్లకు కానీ 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ చేసిన ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. మీరా మా అధినేతను విమర్శించేది? కన్న తల్లిని చెల్లిని మీరు రోడ్డును పడేసిన మీరా మా పవన్ కళ్యాణ్ విమర్శించేదని మేము అడుగుతున్నాం. అలాగే మీకు ఆల్రెడీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆల్రెడీ మీకు తలంటేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. అలాగే మీకు ప్రతిపక్ష హోదా కూడా మీకు 5 సంవత్సరాల్లో ఎవరు పర్సంటేజ్ లెక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మీకు జర్మనీ ఓట్ల శాతం ప్రకారం జర్మనీలోనే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అన్నటంలో వాస్తవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కూడా వాస్తవ పరిస్థితులు బట్టి మాట్లాడారు, చట్టపరంగా మాట్లాడారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెమోక్రసీ విలువలను చూసి మాట్లాడారు తప్పించి మిమ్మల్ని అవహేళన చేయాలని మాట్లాడలేదు. ఇంకా మేము తీవ్రంగా ఖండిస్తున్న ఈ విషయాల్ని. అలాగే మీరు ఈ రాష్ట్రాన్ని ఒక హిట్లర్ పరిపాలన చేశారు కాబట్టి మీకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. మీరు ఇంకొకసారి మీరు విమర్శలు చేస్తే మేము ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. పామర్ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే అండి. పామర్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నామండి. నిన్న మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమీ పసలేని మ్యాటర్ అంతా మాట్లాడి ఆఖరికి కూటమి నాయకుల్ని విమర్శిస్తూ అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా తక్కువ చేసి మాట్లాడాడు. అది ఆయన
జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఇంకా విలువ తగ్గించుకుంటూ పోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి మీరు అధికారాన్ని బలుపు అనుకుంటే కూటమి ప్రభుత్వం అధికారాన్ని బాధ్యత అనుకుంటుంది. అట్లాగే మీరు మీ ప్యాలెస్ల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఆయన క్యాంప్ ఆఫీస్ కోసం లక్షలు ఖర్చు అవుతున్నా కానీ వద్దనుకుని సొంత పార్టీ ఆఫీస్లో క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే మీరు గంజాయిని పెంచి పోషించి మన్యం ప్రాంతాలని స్మగ్లింగ్కి అడ్డాలుగా తయారు చేస్తే గంజాయి అనేది మీ జీవితాలను వెళ్ళిపోయే వరకు నేను ఇక్కడే తిరుగుతూ మీ దగ్గరికి వస్తూనే ఉంటాను అని మాటిచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే కనీసం రాష్ట్ర హైవేలు, మండల కేంద్రాల్లో రోడ్లు, గ్రామాల్లో రోడ్లు కూడా వేయలేని మీరు పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళకి రోడ్లు నిర్మించి వాళ్ళకి అంబులెన్స్లు వెళ్ళి ఎటువంటి సమస్యలు లేకుండా ఆడబిడ్డలు పురుడు పోసుకుని హాస్పిటల్స్లో బిడ్డలను ఆరోగ్యకరమైన బిడ్డలను కంటున్నారు. అట్లాగే ఒకటి కాదు విమర్శించుకుంటూ పోతే మీరు చేసిన తప్పులే వాళ్ళు మిమ్మల్ని ఆ స్థితిలో ఉంచాయి అని క్లియర్గా చెప్తున్నాను తప్పితే మీ మీద ఏ కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు. మీరు కేవలం 2 శవాలను పెట్టుకుని రాజశేఖర రెడ్డి శవాన్నినో బాబాయ్ శవాన్ని పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఇవాళ దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వలన మీరు వెనక్కి పోయారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అట్లా కాదు. ప్రతి ప్రాంతంలోకి ఇవాళ కొన్ని వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించడం జరుగుతుంది. మన్యం ప్రాంతాల్లో వీధి దీపాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బడుల్ని స్కూల్స్ని డెవలప్ చేస్తడం జరుగుతుంది. మీ ప్రభుత్వం చేత కాని పనులు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనవాణి పెట్టి ఎన్నో లక్షల మందికి సమస్యలు తీర్చారు. అన్నమయ్య ప్రాజెక్ట్ని ఇసుక మాఫియా కోసం మీరు గేట్లు ఎత్తకపోతే ఊళ్ళు కొట్టుకుపోతే పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు కానీ మా ఇంకో పిఎస్సి చైర్మన్ నాగబాబు గారు కానీ వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి బుద్ధులు మీరు చేశారు కాబట్టి ఇవాళ మీరు 11 వెళ్ళిపోయారు. ఇప్పుడైనా పులివెందుల ఎమ్మెల్యేగా వాళ్ళ బాధ్యత నిర్వహించండి, బెంగళూరులో కూర్చోకుండా. లేదు అంటే ఈసారి మీరు పులివెందుల్లో మీరు కూడా గెలవని పరిస్థితికి వస్తుంది. ఈసారి ఇంకొకసారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే జన సైనికులు కాదు వీర మహిళలు బుద్ధి చెప్తారు. అది గుర్తుంచుకుని ఇక్కడి నుంచి ప్రెస్ మీట్కి ముందుకు రావాల్సింది కోరుకుంటూ ధన్యవాదములు. మరి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని జగన్ రెడ్డి గారు వీర మహిళగా మేము చెప్తున్నామండి. మరి మేము అంతకన్నా ఎక్కువగానే మాట్లాడగలం, సవాల్ అంటే సవాల్ అనగలం అంటున్నాం కూడా. మరి మిమ్మల్ని చూస్తుంటే మాకు జాలేస్తుంది. మరి కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధికి మీరు తట్టుకోలేక మెంటల్గా డిస్టర్బ్ అయ్యారని నాకు అనిపించింది. మరి మీకు చెప్పే ఒకటే విషయం చెప్తున్నాను, 5 సంవత్సరాల్లో మీరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకి తెలుసు. సొంత కుటుంబానికి మీరు ఎంత న్యాయం చేశారో ప్రజలకి తెలుసు. తండ్రి బాబాయ్ విషయంలో మీరు ఎంత శవ రాజకీయం చేశారో ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మరి ఇంత విషయంలో ఈ సమయంలో కూడా సమయం వృధా చేసుకోవటం మాకు అనవసరం అనిపిస్తుంది. మీకు మెంటల్గా మీరు డిస్టర్బ్ అయ్యారు. మీకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా కళ్యాణ్ గారిని ప్రభుత్వం తరఫున, ఉమ్మడి ప్రభుత్వం తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. స్టేషన్లో ఉండి మాట్లాడినట్టు అనిపించింది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో, బెయిల్కి జైలుకి మధ్య ఊగిసలాడుతున్న బతుకు నీది. రాష్ట్ర ప్రజల నిరంతరం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం నిరంతరం శ్రమించే పాటుపడే మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీకు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత లేదు. ఎందుకంటే మీరు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మీకు గెలిచింది 11 వైసీపీ క్రికెట్ టీం. మీకు ఇంత ఫ్రస్ట్రేషన్ రావడానికి కూడా కారణం ఏంటంటే మీకు వైసీపీ క్రికెట్ టీంలో 11 మందిలో మీకు రోజు ఆల్అవుట్ అవుతున్నారు. రాను మొత్తం క్లీన్ అయిపోతున్న ఒకే ఒక భయంతో కూడిన ఒక సైకోలాగా, ఒక క్రిమినల్ బ్రెయిన్ లాగా మీరు ఈ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. జనసేన
మాట్లాడండి, ఈయన మాట్లాడతారు. ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులోనే అట్ ఏ టైం రాష్ట్రం మొత్తం గ్రామ సభ్యులు పెట్టిన ఏకైక వ్యక్తి దేశంలోనే మా దేశంలోనే ఏకైక వ్యక్తి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరా మా అధినేతలు మీరు విమర్శించేదని మేము అడుగుతున్నాం. అలాగే మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ప్రజలకి నరకం చూపించారు. రోడ్లు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మీరు ఒక సైకో పాలనలాగా, ఒక పరదారెడ్డిలాగా మీరు రాష్ట్రాన్ని అల్లకొల్లం చేశారు. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది.